మీకు కొన్ని మైథాలజీ క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాము. అది ఎవరికి కరెక్ట్ గా సరిపోతుందో మీరు చెప్తూ ఉండాలి. శూర్పణఖ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతుంది? తేజు. తేజు. తేజస్వినికి శూర్పణఖ బుద్ధులున్నాయి అంటున్నటువంటి యశ్వంత్. మన చిట్టి రాజులకి అవకాశం ఇద్దాము. కృష్ణుడు ఎవరో చెప్పండి. దీనికి బజర్ అవసరం లేదు. పండు. పండు. కాపురాలు కూరుస్తా ఇక్కడికి వచ్చి నువ్వు. పెళ్లి కాకుండా కాపురాలు అంటే పెళ్లి అయితే. నారదుడు. యశ్వంత్. యశ్వంత్. ఎంతమంది పెట్టాడేంటి గొడవలు? ఇప్పుడు జస్ట్ పెట్టాం కదా ఇతనికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి. అలా నువ్వు పెట్టగలవేమో కానీ నువ్వు రాజుకి తేజస్వినికి మధ్యలో గొడవ పెట్టగలవా? బిర్యానీ తినాలన్నా తినిపించాలన్నా మనం నేర్చుకోవాల్సింది రాజుని చూసి. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి. నువ్వు చచ్చిపోతావని ఎందుకు చెప్పలేదు? ఏ చెప్పు. ఏ ఏ నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎందుకు చెప్పరండి. చెప్పరండి. ఓ పాపా లాలి జన్మకి లాలి. ఎలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్ వచ్చినట్టు నటిస్తారు? అందమైన అమ్మాయి కిరాక్ ఉంటది అక్క. ఆమె చూసినప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ వచ్చినట్టు యాక్టింగ్ చేసాం అక్క. ఒక అందమైన అమ్మాయి నీ ముందుకు వచ్చింది, ఎవరో కాదు నేనే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. క్యాష్ వేర్ ఇస్ ద సెట్? డు యు హావ్ ఎనీ ఐడియా? గోయింగ్ స్టేట్ గోయింగ్. గోయింగ్ స్టేట్ గోయింగ్. ఇదేంటంటే ఒకవేళ ఈ అబ్బాయి కనుక మనం అడిగినటువంటి సూప్ టేబుల్ కి ఆన్సర్ చెప్పకపోతే మనం సాంబార్ లోకి టీ కల్పిస్తాం, అది అతను తాగాల్సి ఉంటుంది. క్వశ్చన్, D10 లో బెస్ట్ జడ్జ్ ఎవరు? సూప్ అయినా తాగుతాను కానీ ఆన్సర్ మాత్రం చెప్పను అని చెప్పిన పండు. ఇప్పుడు చక్కగా సిగ్గుపడుతూ ఇక్కడ ముగ్గేయాలి మీరు. బాగున్నా చేస్తాను. మేనేజ్ లేదా నీకు? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నీ మా అమ్మ వచ్చి తెలిపో. అమ్మరామతో ఓకేనా? అమ్మరామతో ఓకేనా? మా అమ్మాయిని లేపుకుపోదామనే. నీకు తెలుసా అనే వాడి గురించి? అసలు వాడు ఎవరికి పడితే వాళ్ళకి బిర్యానీ తినిపించేస్తూనే ఉంటాడు. చూపుతో చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. గర్ల్స్ యశ్వంత్ కి లైన్ వేస్తే బాయ్స్ చిట్టీకి వేస్తున్నారు. కాలేజీల్లో చేసే చిలిపి పనులు ఏమిటి? వాష్రూమ్ లో వెళ్ళినప్పుడు బొమ్మలు గీసక్క. నీలాంటి వాళ్ళ కోసమే ఇంకోటి కూడా అక్కడ రాసి ఉంటుంది, వచ్చిన పని చేసేసి పోరా. సుమక్క, మా ఇంట్లో పెరుగు లేదు, నీకు తిరిగే లేదు. బా బా. He's going to teach you తెలుగు. తనకి ఒక తెలుగు డైలాగ్ చెప్పించు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టుకొని ఇస్తా. నిన్ను డైలాగ్ చెప్పించమంటే నీ మనసులో మాట చెప్పావేంటి? జావేద్, మీరు సూప్ టేబుల్ ఆడుతున్నారు. మీ క్వశ్చన్, ఒక తెలుగు పద్యం చెప్పాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడు చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పురుషులందు విశ్వదాభిరామ తాగుతారామా. మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అది వాడా ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది రా. హోరు గాలి లాగా
వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి మీ ఈటీవీలో